అది మంత్రి ఇలాకా, అందులోనూ సొంత శాఖ. అలాంటి చోటే కొందరు అధికారులు మంత్రి కళ్లకు గంతలు కట్టేస్తున్నారు. రివ్యూ చేసినప్పుడు ఆల్ గుడ్ అని మంత్రి చేత చెప్పించుకొని జనాలను, బిల్డింగ్ ఓనర్స్ ని పీక్కు తింటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇవన్నీ మంత్రి దృష్టిలో లేవా? ఇందులో టీడీపీ నేతల పాత్ర ఏమైనా ఉందా? ఇంతకీ నెల్లూరు కార్పొరేషన్ లో ఏం జరుగుతోంది? నెల్లూరు కార్పొరేషన్ అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది. ఇక్కడ వివిధ విభాగాలకు చెందిన అధికారులు పోటీ పడి మరీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. హెల్త్ విభాగం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్న టాక్ ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారుల ధన దాహం, యజమానుల కక్కుర్తిపై, అవినీతి పునాదులపై బహుళ అంతస్తులు నిర్మాణాలు జరుగుతున్నాయి. పట్టణాభివృద్ధి, భవన నిర్మాణ అనుమతులను కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో G+2 కు అనుమతులు తీసుకుని 3-4 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతో, అధికారుల ధనదాహంతో యథేచ్ఛగా నెల్లూరులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నెల్లూరు నగర ప్రధాన కేంద్రంలోని పలు ప్రాంతాల్లో అంకణం లక్షల్లో పలుకుతోంది. దీంతో అక్కడ స్థలాలు ఉన్న యజమానులు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత అధికారులకు సదరు యజమానులు ముడుపులు ముట్టజెప్పడంతో అనుమతులు లేకుండా 2-3 అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లానింగ్ కు సంబంధమే లేకుండా, సెట్ బాక్స్ కూడా వదలకుండా నిర్మాణాలు జరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని ఉంటున్నారు. ఒక నెల్లూరు నగరంలోని సుమారు 250 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించినప్పటికీ వాటిలో కేవలం 40 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. మిగిలినవన్నీ టీడీపీ నేతల సిఫారసులతో పక్కన పెట్టేశారట. మామూలుగా అయితే భవన నిర్మాణాలకు అనుమతులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్లాన్ తో అన్ని పత్రాలు అప్లోడ్ చేస్తే అవి సక్రమంగా ఉంటే వాటికి అనుమతులు వస్తాయి. కానీ ఇక్కడే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పన్నుకు, పేరు మార్పుకు, ఆన్లైన్ లో దరఖాస్తు నమోదుకు, దరఖాస్తును పరిశీలించి అధికారికి నగదు ముట్ట చెప్పాలని కొందరు అధికారులు బిల్డింగ్ ఓనర్ల దగ్గర దోచుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏటా 50 నుంచి 200 కోట్ల వరకు వివిధ పథకాల కింద పనులు జరుగుతుంటాయి. నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పన్నులో నాణ్యతను పట్టించుకోకపోవడం, చెయ్యని పనులు చేసినట్లు రికార్డు సృష్టించడం, అంచనాలలో అవకతవకలు సర్వసాధారణంగా మారాయట. ఇటీవల హెల్త్ డిపార్ట్మెంట్లలో పలు రకాల సామగ్రి, కార్మికులకు అవసరమైన వస్తువులు కావాలంటూ 1,80,00,000తో కొనుగోలు చేశారు. అందులో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూడికతీత పనుల పేరుతో సిటీలో సుమారు 1,40,00,000 టెండర్లను పిలిచారు. పనులు కూడా పూర్తి అయ్యాయి. 6 నెలల వ్యవధిలోనే మరోసారి పూడికతీత పనుల పేరుతో అధికారులు టెండర్లు పిలిచి టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పూడికతీత పనులతో పాటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాదాపు 46 పార్కులను మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా టీడీపీకి చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకే పనులు అప్పగించారట. సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత ద్వారానే స్థానిక టీడీపీ నేతలకు సబ్ కాంట్రాక్టర్లు ఇస్తున్నారట. ఇందులో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని, ఇందులో అధికారుల పాత్ర కీలకమనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న కాంట్రాక్టర్లను పూర్తిగా పక్కన పెట్టేసి కాంట్రాక్టు పనులన్నీ టీడీపీకి చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఇస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ లో జరిగే ప్రతి పనిలో అధికారులే కీలక పాత్రగా కనిపిస్తుంది. నాయకుల నాడి తెలిసిన అధికారులు 2 చేతులు సంపాదించుకుంటున్నారట. అయితే ఇవన్నీ మంత్రి నోటీసులో ఉందా లేదా అనే చర్చ కార్పొరేషన్ లో జరుగుతోంది. కార్పొరేషన్ పై సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో మంత్రి ఆల్ ఓకే అనేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని, తర్వాత టీడీపీలోని ఓ వర్గం చెప్పినట్లు వింటూ ఉండడం వల్ల జనాల్లో మంత్రికి చెడ్డ పేరు వస్తుందని భావన ఆయన వర్గం నుంచి వినిపిస్తోంది. దీనిపై మంత్రి నారాయణ ఎలా అధిగమిస్తారో చూడాలి.